ఒక శివాలయంలో 12 ఒకసారి పిడుగు పడుతుంది. ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్ళీ అతుకుపోయి యథావిధిగా కనిపిస్తుంది. ఈ ఆలయం ఎక్కడుంది? ఈ ఆలయం వెనుకున్న రహస్యాలేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్స్ ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. అలాగే మీరు కూడా శివభక్తులు అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. కొన్ని రహస్యాలు ఎప్పటికీ అంతు చిక్కవు. అలాంటిది శివలింగంపై పిడుగు పడడం కూడా. ప్రతి 12 ఒకసారి మహాదేవుడి మందిరంపై పిడుగు పడుతుంది. ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారి చూసేసరికి మళ్ళీ అతుకుపోయి యథావిధిగా కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు. ఉరుములు మెరుపులు పెలపెలమంటూ పిడుగు పడుతుంది. ఆ పిడుగు మహాదేవుడి మందిరాన్నే గురిపెడుతుంది. అందులోని శివలింగం పైనే పడి తునాతునకలు చేస్తుంది. ఆ వికృత శబ్దానికి చుట్టుపక్కల కొండలు కంపిస్తాయి. జనం వణికిపోతారు. పశుపక్షాదులు పారిపోతాయి. పిడుగు దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ మందిరం చెక్కు చెదరదు. కొండపై ఉన్న బండరాలు కూడా కింద పడవు. మరుసటి రోజు ఆ గుడికి వెళ్ళిన పూజారి తునాతునకలైన ముక్కలను ఒక చోటకి చేర్చి అభిషేకం చేస్తారు. ఆ రోజు గడిచేసరికి శివలింగం తిరిగి యథారూపంలోకి వచ్చేస్తుంది. అంతకు ముందు ఎలా ఉండేదో అలాగే మారిపోతుంది. అక్కడ ఏమీ జరగనట్లుగానే కనిపిస్తుంది. దీన్ని వింత అనాలా, శివలీల అనాలో అర్థం కాని పరిస్థితి భక్తులది. ఇలా 1-2 సార్లు కాదు, వందల ఏళ్ల నుంచి వస్తుంది. ప్రతి 12 ఒకసారి జరిగే అద్భుతం ఇది. ఈ ఈశ్వరుడి ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని కులు వ్యాలీలో ఉంది. ఇలా జరగడానికి కారణాలు వివరించే ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కూలు వ్యాలీలో మహాబలవంతుడైన ఒక రాక్షసుడు ఉండేవాడట. ఆ వ్యాలీలో కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. అయితే అక్కడ జనాన్ని, పశుపక్షులను నాశనం చేయడానికి రాక్షసుడు పెద్ద సర్పంగా మారతాడు. బియాస్ నది నీటి ప్రవాహానికి అడ్డుపడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను ముంచేయడానికి ప్రయత్నిస్తుంటాడు. దీన్ని చూసి ఆగ్రహించిన ఈశ్వరుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. చనిపోతూనే ఆ రాక్షసుడు పెద్ద కొండగా మారిపోతాడు. అలా ఏర్పడిందే ఈ కొండ అని పురాణాల కథనం. అయినప్పటికీ ప్రజలకు ముప్పు పొంచి ఉండడంతో శివుడు ఇదే కొండపై వెలిశాడని ప్రతీతి. అయితే ఆ రాక్షసుడు దేహాన్ని నాశనం చేయడానికి ఆ కొండపై పిడుగు వేయాల్సిందిగా ఇంద్రుడిని శివుడు ఆదేశించాడట. కానీ పిడుగు పడితే అక్కడున్న జనం, పశుపక్షాదులు నాశనం అయిపోతాయి. అందుకే తనపై పిడుగు పడేలా చేసి దాన్ని శివుడు నివారిస్తారనేది పురాణ కథనం. మహాదేవుడి ఆజ్ఞ ప్రకారమే 12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడుతుందని, ఆ వెంటనే శివలింగం అతుక్కుంటుందని ప్రతీతి. 12 ఒకసారి శివలింగంపై పిడుగు పడడం, అది తిరిగి అతుక్కోవడం మన దేశంలోనే అత్యంత అద్భుతంగా చెబుతారు. అయితే ఈ మహాదేవుడి ఆలయాన్ని చేరుకోవడం అంత సులువు కాదు. ఈ ఆలయం కొండపై సముద్ర మట్టానికి 2450 మీటర్ల ఎత్తులో కొండపై ఉంది. రాళ్ళు రప్పల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అదృష్టవంతులకు మాత్రమే ఈ కొండపై మహాదేవుడి దర్శనం లభిస్తుందట. పర్వతం పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఇక ఈ బోలాశంకరుడికి ఏడాదికి ఒకసారి ఉత్సవం నిర్వహిస్తారు. కొండపై నుంచి లోయ వరకు ఊరేగింపు నిర్వహించడం కూడా ఇక్కడ ఆనవాయితీ. చూసారు కదండి, ఆ శివయ్య మహిమలు, ఆయన లీలలు చెప్పుకుంటూ పోతే అలా వస్తూనే ఉంటాయి. ఎంతైనా బోలాశంకరుడు కదా, ఆయన ఎన్నైనా మహిమలు లీలలు చేయగలుగుతాడు. మీకు ఇంతకుముందే ఈ ఆలయం గురించి తెలుసా లేదని నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.